కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే మెస్సయ్య ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుని వారితో చెప్పగా పేతురు, ఎలోహిం, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి మెస్సయ్య వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఎలోహిం, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే మెస్సయ్య చేయి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నుండి వారు వచ్చి, నీవు నిజముగా సర్వశక్తిమంతుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దీంతో ముందు కూడా అప్పుడప్పుడు చెప్పడం జరిగింది ఈ యొక్క దీని మీద. అయితే మీలో చాలామంది దాని గురించి, మీలో కొద్దిమంది దాని గురించి విని ఉండరు. తర్వాత అంతేకాకుండా అంతకుముందు ఈ యొక్క వర్తమానం రికార్డ్ చేయబడలేదు. మరలా మీరు వినడానికి, ఇంకా లైవ్లో వినేవారు కూడా వినడానికి ఈ యొక్క వర్తమానం ఉపయోగకరంగా ఉంటుందని ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్పడం జరుగుతుంది. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, వెంటనే జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళవలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి, ఏకాంత ప్రార్థన. ఈ బ్రదరోళ్ళు నిన్న ఇవాళ వచ్చి ప్రార్థనలో, అవునా, ప్రార్థన చేసుకుంటారు. మీరు ఫ్యామిలీయా? ఆ బ్రదర్ ఒక్కరే వచ్చి నిన్న ఈరోజు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థనలో అలాగా గడపడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏకాంతముగా మనం కలిసి ప్రార్థిస్తాం. అలాగే మెస్సయ్య కూడా ఏకాంతంగా, ఆయన అంటే ఒంటరిగా ఆయన ఏకాంతంగా ప్రార్థన. చూడండి, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండండి. ఏకాంతంగా ఆయన ప్రార్థన చేయడానికి కొండెక్కాడు అని మనం చూస్తుంటాం. ఏకాంతముగా అంటే ఐక్యముగా మనం కూడుకుంటుంటే, ఎందుకు బైబిల్ అంటే ఎచ్చటి ముగ్గురు కూడిందురో వారి మధ్య నేను ఉందునని వాక్యం చెప్తుంది. ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను. కాబట్టి అందువల్ల మనం కూడుకున్న ద్వారా మన మధ్య ఆయన వింటూ ఉంటాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం విశ్వాసముతో కూడి ఉన్నాం. అందుకని మీరు ఆ విధంగా సాయంత్రం అయ్యేటప్పటికీ పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వచ్చారు. లేకపోతే ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇంటి దగ్గర వాక్యం వింటూ ఉండొచ్చు, ఇంటి దగ్గర ఏదో అలా వింటుండొచ్చు. కానీ ఆయన ఏకాంతంగా కాకుండా
ఏకంగా కూడి ప్రార్థన చేయమన్నప్పుడు మనం ఏకంగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు మనతో ఆయన ఉంటాడు, ఆయన మాటకు లోబడినప్పుడు. అంతేగాని ఇంటి దగ్గర పిల్లికి కాపలా ఉండాలా, లేకపోతే తొండకు కాపలా ఉండాలా, మా ఆవిడ కాపలా ఉండాలా, లేకపోతే నేను ఒక్కదాని ఆయన వదిలి నేను రాలేను అని చెప్పి నేను ఇంటి దగ్గర వింటానులే, ఇంటి దగ్గర చూస్తానులే అని అనుకుంటే నష్టపోతారు. ఏకముగా కూడి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏకాంతముగా మనము ఆయన సన్నిధిలో మనము ఐక్యంగా కూడి ప్రార్థన చేయమని ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఏకాంతముగా చూడండి, మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయం 19 నుండి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద, చూడండి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయిన భూమి మీద ఏకీవించినలా అది పరలోకమందున్న నా తండ్రి వల్ల దొరుకుతుంది. అందువల్ల నా తండ్రి వల్ల అంటే మెస్సీ వల్ల, సర్వశక్తి మంత్రి వల్ల మనము ఏకీవించి మనము ప్రార్థించిన యెడల మనకు దొరుకుతుంది అని చెప్పాడు ఆయన గమనిస్తాడు. అందువల్ల ఏదైనా నీకు పొందుకోవాలంటే, ఏదైనా ఆయన నుండి నీకు దయచేయబడాలంటే ఏమండి, మీలో ఇద్దరు తాము దేని గురించి అంటే దేన్నైతే మీరు వేడుకుంటున్నారో, అనారోగ్యం గురించి కావచ్చు, ఆత్మీయంగా నీకు ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, అంటే కోపం అనే బలహీనత, బలహీనత, లేకపోతే ద్వేషం అనే బలహీనత, అనుమానం అనే బలహీనత, లేకపోతే ఏ ఒక్క బలహీనతలు నీలో ఉన్నాయనుకోండి, ఎవరిలైనా అవి ఎవరిలైనా ఉన్నట్లయితే, లేకపోతే సమాజంలో ఈ ఇంట్లో ఎవరిలైనా ఉన్నట్లయితే ఏకీవించి దాన్ని అడిగినట్లయితే కలుసుకొని మీ ఇంట్లో నీ కుటుంబం కూడా ఏకీవించి ప్రార్థన చేయడం. అలాగే నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కలిసి ఏకీవించి ప్రార్థన చేయడం. అలాగే అందరూ కూడా ఏకంగా కూడి ప్రార్థన చేయడం. అలాగే ప్రతి రోజు కూడా ఏకీవించి ప్రార్థన, ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాం. ఎందుకనంటే మనం అడిగేది ఏకీవించి ప్రార్థించిన యెడల దొరుకుతుంది. అందుకనే నువ్వు అంత దూరం నుండి దగ్గర నుండి ఎందుకు వచ్చావు చెప్పండి? అందుకనే మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి నువ్వు భూమి మీద ఏకీవించి యెడల, వేడుకోవడం, ఆయన అడగడం, ఏదైనా కానీ మీరు ఏకీవించిన యెడల అప్పుడు మీకు ఆయన నుండి దొరుకుతుందని దాన్ని మనం నమ్మి ఇక్కడ మనం కూడుకున్నాం. ఆయన నమ్మనిస్తారు. అంతేగాని ఎవరి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు. బుధవారం కూడా చేసుకోవచ్చు. కానీ నీకు ఏదైనా ఆయన నుండి దొరకాలి, ఏదైనా వేడుకోవాలి, ఆయన దగ్గర నువ్వు పొందుకోవాలంటే మందిరానికి వచ్చి అందరితో పాటు ఏకీవించి నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అది నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఇంటి దగ్గరే ఉండడం, ఇంటి దగ్గరే దొరలడం, ఇంటి దగ్గరే వండుకొని తింటూ ఆ విధంగా ఉంటుంటావు అనమాట. నీకు ఎందుకంటే లేఖనాలు నువ్వు నమ్మవు కాబట్టి, వాక్య ప్రకారంగా ఉండవు కాబట్టి. అదే ఏదైనా ఊర్లో వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అవసరమైతే వెళ్ళొచ్చు, కాదంటే. కానీ పెళ్ళిళ్ళకో, దినాలకో, పబ్బాలకో అంత దూరం అయితే మాత్రము వెళతావు. వాళ్ళందరితో ఏకీవిస్తావు. వాళ్ళందరితో ఏకీవించి ఆ ఫంక్షన్లో, ఆ పార్టీల్లో, ఆ దినాల్లో అన్నింటిలో పాల్గొంటావు. కానీ ఆయన సన్నిధికి రావడానికి మాత్రం నీకు తీరిక ఉండదు, సమయం ఉండదు, బద్ధకం, ఇవన్నీ కూడా నీకు అడ్డుకొస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఆయన మనం ఏదైనా వేడుకునేటప్పుడు, ఏదైనా ఆయన దగ్గర నుండి పొందుకోవాలనుకున్నప్పుడు ఏ సహోదరులు లేకపోతే అలాగే ఏకీవించి ప్రార్థించినట్లయితే అది దొరుకుతుందని చెప్పాడు. కాబట్టి అది నీకు దొరుకుతుందని నమ్మకం ఉంటే ఏకీవించి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏల అనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడిందిరో
అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పెను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో వారి మధ్య నేను ఉందనని. కాబట్టి ఇద్దరు ముగ్గురు లేకపోతే బహుకొద్ది మంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆ దినము సమీపించుకున్నది కూడుట మానక అని కూడా బైబిల్ చెప్తుంది. ఆ విధంగా కూడుకొని ప్రార్థించడం ద్వారా లేకపోతే ఆరాధించడం ద్వారా వారి మధ్య ఉంటానన్నాడు ఆయన. నువ్వు ఈ లేఖనాన్ని నమ్మాలి, నమ్మే నువ్వు ఇక్కడికి రావాలి. ఏదో వస్తున్నాను కదా వెళ్తున్నా అని కాదు. మనం కూడుకున్నామంటే మన మధ్య ఆయన ఉంటాడు. నేను నా ఇంటి దగ్గర ఉంటే ఉండడు ఆయన. ఎందుకంటే బుధవారం కూడుకోమని చెప్పాడు, శనివారం కూడుకోమని చెప్పాడు, ఆదివారం కూడుకోమని చెప్పాడు. కాబట్టి నువ్వు అది పాటించకుండా, ఎందుకంటే అది సర్వశక్తిమంతుడు బయలుపరిచిన దాన్ని బట్టి అయ్యగారు వీళ్ళందరూ కూడా, బ్రహ్నాం గారు కూడా, బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా బుధవారం ప్రార్థన ఉంటుంది. కాబట్టి పిల్లారా ఏకీవించి ప్రార్థించినట్లయితే, దేని గురించి అయినా కనుక మనం అడిగినట్లయితే దాన్ని ఆయన ఇస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. కాబట్టి ఏకీవించి మనం ఈ రోజున ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన కూడుకున్నాం మనం. అలాగే ఎందుకంటే మనం ఎక్కడున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి ఆయన. నువ్వు దగ్గరలో ఉండి రాగలిగి ఉండి కూడా రాలేకపోతే నీ దగ్గర ఉంటాయి. దూరంలో ఉన్నారనుకున్న వాళ్ళు రాలేరు కాబట్టి లైవ్లో వాళ్ళు వింటారు, వాళ్ళతో ఆయన ఉంటాడు. ఆయన నామనిస్తాడు. ఈ ఊళ్ళోనే ఉండి లేకపోతే ఈ ఊరు పక్కనే ఉండి ఏమండి నువ్వు రాకపోతే మరి నీ ప్రార్థన ఆయన సన్నిధికి ఏమవుదు. నువ్వు ఈ కూడి ప్రార్థన చేయండి, కూడిట మానొద్దంటే ఆ లేఖనాన్ని నువ్వు పట్టించుకోవట్లా, ఆ వాక్యాన్ని నువ్వు లెక్క చేయడం లేదు. నా ఇష్టం అన్నట్టుగా నువ్వు ఉన్నావు తప్ప ఆయన చిత్త ప్రకారం ఉండడం లేదు. అందువల్ల మన మధ్య ఆయన ఇప్పుడు ఎచ్చట నా నామమున ఇద్దరు ముగ్గురు కూడిందురో వారి మధ్య నేను ఉందును. కాబట్టి అలా కూడి ఉండి మనం దేన్నైనా వేడుకొనినప్పుడు ఏకీవించి అడిగినట్లయితే అది మనకి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అందరు కలిసి అడిగితే అది ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన దగ్గర ఎక్కువ మంది ఆయన అడుగుతున్నారు, లేకపోతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిన నన్ను అడుగుతున్నారు అని చెప్పి ఆయన ఆ విధంగా సహాయం చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏకాంత ప్రార్థన, ఇలా కూడుకోవడమే కాకుండా ఏకాంతంగా అంటే ఒంటరిగా ఒక్కరే. నేను చాలాసార్లు ఒంటరిగా ఆ కొండల వైపు, ఫారెస్ట్ వైపు కొన్నిసార్లు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఏకాంతంగా లేకపోతే ఒక ఇంట్లో ఉండి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే మందిరానికి వచ్చి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు అయినట్లయితే దగ్గరలో ఇవన్నీ ఇంత డెవలప్ అయి ఉండేది కాదు. నేను ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. అప్పట్లో ఫ్యాక్టరీ లేవు, ఇపై ఏమీ లేవు, ఒకటో రెండో ఉన్నాయి అంతే. అప్పుడు ఆ బీచ్ కూడా డెవలప్ అవ్వలేదు. సముద్రం అలా రోడ్డు మీద కనపడతా ఉండేది. నేను ఆ సముద్రం రాళ్ళ మీదకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అలా మీరు వెళ్ళి కూర్చొని చేసాం కదా చేయకుండా దొరికి అనుకోండి, క్లావులు పడిపోతారు. అర్థమైందా మీకు? అందువల్ల అలాంటివి కాదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి చక్కగా మనకు ఒక మందిరం ఇచ్చాడు. మందిరంలో మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ మనము ఏకాంతంగా ప్రార్థన. మెస్సి ఏం చేశాడు చెప్పండి? ఏకాంత ప్రార్థన. ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ఆ ఏకాంతంగా ఆకాశం వైపు ఆయన కనులెత్తి, లేకపోతే ఆకాశం వైపు ఆయన చూస్తూ, లేకపోతే తలను పైకెత్తి ఆయన ఒంటరిగా ప్రార్థించేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ఏకాంత ప్రార్థన. ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్తుంటాను చాలాసార్లు. తిరగడం పనులుంటే కాదంటలేదు, కానీ ఇలాంటి ప్రార్థన చేసుకునే సమయంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయంలో ప్రార్థన కోసం చేసుకోకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉండాలని ఏం చేస్తాంలే అని అలా ఊరి మీద తిరుగుతూ ఉంటారన్నమాట, అక్కడికి ఇక్కడికి.
అది సరైనప్పుడు కాదు. ఆ సమయాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. లేదా మా ఆయన మంచివాడు అనిపించుకోవాలను, లేదా నా భార్య మంచిది అనిపించుకోవాలను, ఏదో విధంగా నువ్వేం చేస్తుంటావు అంటే ఆ సమయాన్ని ఆ సద్వినియోగం చేసుకోకుండా, ఏకాంత ప్రార్థనకు సద్వినియోగం చేసుకోకుండా, లేదా కుటుంబం అంతా కలిసి చక్కగా ప్రార్థన చేసుకోవడానికి సద్వినియోగం చేసుకోకుండా ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తావు? ఖాళీయే కదా, సెలవే కదా అని చెప్పి నువ్వు అలా ఇలా తిరుగుతూ ఉంటే నష్టపోయేది నీవే. విడిచిపెట్టబడితే నీవే ప్రమాదంలో పడిపోతావు. ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏకాంత ప్రార్థన ఆయన జీవితంలో ఉంది. కాబట్టి ఆయన వధువు కూడా ఏకాంత ప్రార్థన కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరంలో ఒక భాగము కాబట్టి ఆమె ఏకాంతంగా ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఆయన యొక్క వధువు అయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళే ఎలాంటి శోధనలైనా, కష్టాలైనా, నిందలైనా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఏమొచ్చినా కూడా వాటన్నిటిని కూడా చక్కగా వాళ్ళు పాటిస్తారు, నిలబడతారు. ఆ శోధనలు వాటన్నిటిలో కూడా చక్కగా ఏం చేస్తారు చెప్పండి? క్షమించండి, నిలబడతారు. చాలామంది శోధనలు, ఒడిదుడుకులు వచ్చి నిలబడలేక పాపంలో పడిపోవడానికి కారణము, లోకంలో పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితము, ఏకాంత ప్రార్థన లేకపోవడం. ఇవే అనమాట. మెస్సేజ్ కూడా చూడండి, ఆయన ఏకాంతముగా పేతురుని, యోహాన్ని, యాకోబుని ఆయన తీసుకుని వెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థించినప్పుడు ఆయన ఆ పక్కన శిష్యులు ఎలా కునుకుపాట్లు పడుతున్నారు. అప్పుడు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి ఆయన ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి మీరు ప్రార్థన చేయడి. ఇలా నిద్రపోతూ గనక నిద్రమొత్తుతో ఉన్నట్టయితే, ఆ నిద్రమొత్తుతో వాక్యం ఉంటూ నిద్రమొత్తు మీరు కనుక ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే శోధనలో మీరు పడిపోతారు, శోధనలో నిలబడరు. అందుకనే అయ్యగారు ఏమనేవారంటే, ఎవరైనా ఎక్కువగా నిద్రమొత్తుతో ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఒక శోధనలు వచ్చేస్తాయి. అస్తమాను మంచులో పడుకునిపోవడం, అస్తమాను పడుకోవాలనిపించడం, అస్తమాను ఏమండి నిద్రబోధం అనిపించడం, ఆ ఇంట్లో సమస్యలు, గొడవలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఆ నిద్ర మొత్తు. అందుకనే ఆ శిష్యుడు కూడా మొత్తుతో ఉన్నప్పుడే శోధన వచ్చింది. ఇస్కరియోతు యోధా వచ్చి మెస్సీని ముద్దు పెట్టి అప్పగించడం, వాళ్ళకి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అందువల్ల ఆయన సన్నిధిలో ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కూడా నిద్రముఖం వేసుకొని ఉండకూడదు, నిద్రముఖం వేసుకొని ఉండకూడదు. అందుకని తిండి వల్ల ఐక్య విచారం మొత్తుగా ఉండకూడదని పదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద ఉగ్రతుందని బైబిల్ చెప్తుంది. అర్థమైందా మీకు? ఇంతకు ముందు రోజుల్లా కాదు ఇప్పుడు. ఇంతకు ముందులాగా అనుకున్నావేమో కాదు. సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే సమయం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చెప్పండి, ఏకాంతంగా ప్రార్థన. మెస్సేజ్ కూడా అందుకనే ఆ మరణాన్ని జయించడానికి, శిలువ శ్రమలు జయించడానికి, ముళ్ళ కిరీటాన్ని జయించడానికి, కొడా దెబ్బకి, నిందలు జయించడానికి, అవమానాలు జయించడానికి అంత ఓర్పు, అంత సహనము ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రార్థనలో వచ్చింది. చాలా ఇళ్లలో ఓర్పు సహనం లేకుండా, చిన్న మాట అన్నా కూడా ఓర్పు లేకుండా, సహనము లేకుండా కయ్యాలనుకోవడం. మా ఆయన ఎప్పుడు కూడా ముక్కు మీద ఉంటుంటాడు, ఆ బ్రదర్ ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఎక్కువ అని అంటున్నారంటే ఏమండి, ప్రార్థన సరిగా లేదు. వాళ్ళకి ప్రార్థన, పరిశీలకు కూడా ప్రార్థన సరిగా ఉండదు. కానీ మేము నీతిమంతులు అనే అహంకారం ఎక్కువ ఉండదు, గర్వంతో ఉండేవారు. మేము పరిశుద్ధులమే, ధర్మశాస్త్రాన్ని మేము నిష్ఠగా తూచే తప్పకుండా పాటించేవాళ్ళని అనుకుంటుండేవారు తప్ప ప్రార్థన ఉండేది కాదు వాళ్ళకి. సరైన ప్రార్థన లేదు వాళ్ళకి. రెండోది తగ్గింపు ప్రార్థన లేదు. మెయిన్ సుంకరవలే తమను తాము తగ్గించుకొని ప్రార్థించేవారు కాదు. తమను తాము నీతిమంతులమని, పరిశుద్ధులమని వాళ్ళు నేనే వాక్యాన్ని బాగా అన్నట్టుగా తమకు తాము హెచ్చించుకుంటూ ప్రార్థన చేసుకునేవాళ్ళు అనమాట. చేసుకున్నా కానీ హెచ్చించుకుంటూ చేసేవారు. కాబట్టి ప్రార్థన
అది ఏం చేస్తుంది ఆ ప్రార్థన? ఓ ఒక ప్రార్థన శోధనలో పడిపోకుండా ఆ వ్యక్తిని నిలబడుతుంది. అంటే విశ్వాసంలో నిలబెట్టేది ప్రార్థనే. ఆ వ్యక్తి విశ్వాసములో స్థిరంగా నిలబడాలంటే, ఒక వ్యక్తి విశ్వాసములో ఏమండి శోధనలు వచ్చినప్పుడు యోబు చూడండి పడిపోయి, ఎందుకనంటే విశ్వాసం ఆయన మీద విశ్వాసాన్నే కలిగి ఉంటుంది తప్ప ఏమి సందేహం లేకుండా విశ్వాసముతో ఉండి, అని నా మేలు కొరకే నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆయన విడిచిపెట్టడు, అలాగా ఆయన మీద నమ్మకంతో అలాగే ఉన్నాడు అతను. ఆయన మీద నమ్మకాన్ని వాళ్ళ భార్య వదిలేసి విడిచిపెట్టింది, కానీ అతడు మాత్రం విడిచిపెట్టు. కారణం ఏంటంటే ప్రార్థన. ఆ సహనం ఎక్కడ వచ్చింది? అన్నిటిని తట్టుకునే సహనం ప్రార్థన వల్ల వచ్చింది. ఈ ప్రార్థన లేకుండా ఆ పనికి వెళ్ళి వచ్చి, లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా ఊరు వెళ్ళి వచ్చి, ఎక్కడికైనా వెళ్ళి వచ్చి పదే ఎప్పుడు చూసినా పడుకొని ఉంటారు. వాళ్ళకి అలా పడుకునే వాళ్ళకి నిద్ర మొత్తుతూ వెంటనే నిద్ర పట్టేస్తారు. అలాంటి వాళ్ళకి ఓర్పు స్థానం తక్కువగా ఉంటుంటుంది. అలాంటి వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. పెద్దాన్ని కూడా కైలు ఆడిపోతూ ఉంటారు. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. యోబు వలె ప్రార్థన లేదు. చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేరు, కష్టం వచ్చినా తట్టుకోలేరు, నిందలు వచ్చినా తట్టుకోలేరు, అవమానాలు వచ్చినా తట్టుకోలేరు, నష్టాలు వచ్చినా తట్టుకోలేరు. అర్థమైందా? అలగడం, వాళ్ళ మీద కోపం పెట్టి పడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ప్రార్థన లేక. సరైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన కానీ, ఐక్యంగా కూడి ప్రార్థన చేయడం కానీ, సరైన ప్రార్థన లేనటువంటి వాళ్ళు శోధనలో పడిపోతుంటారు. 20 లక్షల మంది బయలుదేరితే 2 మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళు వాటన్నిటి కూడా సహించి వాళ్ళు నిలబడ్డారంటే కారణం ప్రార్థన. ఎవరు? 2 మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు వాళ్ళ జీవితాల్లో. ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదు. అందుకని ప్రతిదాన్ని కూడా సనగడం, కొనగడం, కోప్పడిపోవడం, చిరాకు పడిపోవడం, కసురుకోవడం, ఇసురుకోవడం. అర్థమైందా? చిన్నదానికి పెద్దదాన్ని కూడా అంత పెద్ద గొడవేం కాదు. చిన్నదాన్ని కూడా పెద్ద గొడవ చేసుకోవడం, పట్టించుకోవాల్సినవి కాదు, క్షమించి వదిలేయాల్సినవి. కానీ ఎందుకనంటే ఆ సహనం అనేది లేకుండా ప్రతిదీ కూడా తట్టుకోలేకపోవడం, చిన్న శబ్దాన్ని కూడా తట్టుకోలేకపోవడం, చిన్న నింద కూడా తట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన లేకపోవడం. ఏకాంత ప్రార్థన, ఐక్యంగా ప్రార్థన చేసుకుంటే ఏమైపోతుందంటే పడిపోతాను. బైబిల్లో భక్తులందరూ కూడా వాక్యం మీద నిలబడ్డారంటే పడిపోకుండా, దానికి కారణం ఏంటి? ఓర్పుతో సహనముతో నిలబడ్డారంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థన. అందుకని ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటుందంటే, సహనం తక్కువగా ఉంటుందంటే వాళ్ళకి చాలా ప్రార్థన తక్కువ అని అర్థం. ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే అంత దీనులైపోతారు. అందుకని ప్రార్థన లేని వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఖాళీ బండి వెళ్ళిపోతుంది చూడు, ఖాళీ లారీ వెళ్ళిపోతుంది అనుకోండి, ఖాళీగా పెద్ద శబ్దాలు, లేకపోతే ట్రాక్టర్ వెళ్ళిపోతుందండి ఖాళీగా ఏమీ లేకుండా దాని శబ్దాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే నిండుగా ఏమైనా సామాన్లు ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఏ శబ్దం లేకుండా మెత్తగా వెళ్ళిపోతుంటుంది అనమాట. ప్రార్థన కలిగిన వారు అలాగా దీనులుగా ఉంటారనమాట. ప్రతిదీ కూడా భరిస్తూ తట్టుకుంటూ ఆ లోడ్ అంతా కూడా ట్రాక్టర్ మోస్తూ సైలెంట్గా పోతుంటుంది అనమాట. మీకు అర్థమైందా? శబ్దం లేకుండా అన్నిటి కూడా తట్టుకోగలుగుతుంది. ఆ బరువులు, ఆ నిందలు, అవమానాలు తట్టుకొని లోడ్ బండిలాగా వెళ్ళిపోతాడు అనమాట ప్రార్థనా పరుడు. ప్రార్థన లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రార్థన లేకుండా ఉండేటువంటి వారు ఏం చేస్తుంటారంటే వాళ్ళు చిన్నదాని పెద్దాని కూడా పెద్ద సౌండ్లు చేస్తుంటారు అనమాట. ఆ ట్రాక్టర్ కూడా అంతే, చిన్న రాయి మీద దబ్బమైన సౌండ్ ఎత్తది, చిన్న గోతులో పడగానే దాన్నమైన సౌండ్ ఎత్తది. నువ్వు కూడా అంతే, చిన్న నిందకి, చిన్న మాటకి, చిన్న సమస్యకి ఏమొచ్చి కోపం వచ్చేసి పెద్ద గొడవ అయిపోతుంది అనమాట చిన్నది కూడా. కారణం ఏంటి? ప్రార్థన లేదు. ఆ ప్రార్థన లేనోళ్ళే వీటిని తట్టుకోలేక ఆయన వదిలేస్తుంటారు. సరశక్తి మీద వదిలేసి వాక్యాన్ని మీరిపోయి, వాక్యం నుండి తొలగిపోయి, సహోదరుని ద్వేషించడం, నిందించడం,
అవమానపరచడం, తోలనాడడం, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం, ముఖం తిప్పుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు మన ప్రార్థన లేనివాళ్ళే. ప్రార్థనా జీవితం సరిగా లేనివాళ్ళే తెలిసిపోతారు వాళ్ళు. ప్రార్థనా జీవితం ఉంటే ఇవన్నీ ఉండవు. దీనుడుగా ప్రేమ కలిగి అటన్ని కూడా సహిస్తూ ఉంటాడనమాట. ఆ నిండు బండి శబ్దం లేకుండా ఎలా సహనంతో వెళ్తూ ఉంటుందో, ఆ ఖాళీ బండి సహనం లేకుండా పెద్దాన్ని కూడా కైకి రోజు ఎవరొకరి మీద గొడవ. ఇంట్లో ఈరోజు గొడవ లేదు అంటారకూడదు. ప్రార్థన లేని వ్యక్తి కనుక ఇంట్లో ఉంటే ఈరోజు ప్రశాంతంగా ఉంది అంటానికి ఉండదు. ఉదయం అన్నా ఉంటుంది, మధ్యాహ్నం అన్నా ఉంటుంది, రాత్రి అన్నా ఉంటుంది, సాయంత్రం అన్నా ఉంటుంది, రోజు ఏదో ఒక టైంలో అన్నా ఉండాలి. అలా నిద్ర పట్టదు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు, ఎడతెగా ప్రార్థన లేదు, నిత్య ప్రార్థన లేదు. ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడిపోతారు. అందులో మెస్సయ్య తన జీవితంలో ఏకాంత ప్రార్థన అన్నిటిలో కూడా ఆయన నిలబడడానికి కారణము, శిలువ శ్రమలు నిందలు వీటన్ని కూడా సహించడానికి కారణము, అయ్యా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయన ఆయన క్షమించేదానికి కారణము ప్రార్థన. ప్రార్థనా పరుడు క్షమిస్తాడు, ప్రార్థన లేని క్షమించలేరు. ప్రార్థన లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? క్షమించలేక అవి మనసులో పెట్టుకొని కుంగిపోతూ, బాధపడుతూ, కుమిలిపోతూ, చిన్నదాని పెద్దదాన్ని కూడా అభ్యంతర పడిపోతుంటారు. ప్రతిదాని కూడా అభ్యంతర పడిపోతుంటారు. ప్రార్థన లేక, ఏకాంత ప్రార్థన ఆయన జీవితంలో ఆయన నిలబెట్టింది, విశ్వాసంలో నిలబెట్టింది. ఆయన నమస్కారం హల్లెలూయా. వాక్యం మీద నిలబెట్టింది, సహోదరులు ప్రేమించేలాగా చేసింది, ఓర్చుకునేలాగా, సహించేలాగా, క్షమించేలాగా, ఆదరించేలాగా, సహాయం చేసేలాగా అన్ని రకాలుగా చేసింది ఏమిటి చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది అంటే వ్యక్తిగతంగా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయపడేది ప్రార్థనే. చాలామంది ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోవడానికి కారణం ప్రార్థన. అదే నేను చెప్తుంటాను. మీరు అవసరమైనప్పుడు కలుసుకోవచ్చు, కలిసి పనులు చేసుకోవచ్చు, కలిసి ప్రార్థించుకోవచ్చు, కలిసి చేసుకో. అంతేగాని అనవసరంగా వాళ్ళ ఇంటికి అవసరం ఉంటే వెళ్ళొచ్చు, అనవసరంగా వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా, ఏమండి ఆ యొక్క తోకలాగా వేస్ట్గా తిరుగుతా పని పాట లేకుండా ఉంటే ప్రార్థన మాని ప్రమాదంలో పడిపోతావు. ఈ కూడా ఒకరు దానికి వెళ్ళేదాన్ని కూడా ఒకరు ఉండాలి, తోకలాగా ఒకరు ఉండాలి. లేకపోతే వెళ్ళడం, ఒంటరిగా వెళ్ళడం, ఆయన మీద విశ్వాసంతో వెళ్ళడం, ఆయన తోడుగా ఉన్నాడనే నమ్మకం ఉండదు, ఆయన సహాయంగా ఉన్నాడని నమ్మకం ఉండదు. ఎవరొకరు తోడు ఉండాలి. అవసరమైతే ఉండాలి, కాదంటలేదు. కానీ ఒకరి పని కోసం నువ్వు ప్రార్థన దూరం కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? అలాగన్నానని చెప్పి అవసరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండడం, అవసరమైనా కూడా సహాయం ఏం చేయాల్సి ఉంటే చేయకుండా ఉండడం, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందకుండా ఉండడం చేయకూడదు. దొరికింది కదా, ఈ మాట చెప్పారు కదా అని పరిశుద్ధులు ఏదైనా అవసరాలు ఉంటే పాలు పొందకుండా ఉంటారు. కొంతమంది ఎగ్గొడుతుంటారు, కొంతమంది తోకలాగా అంటున్నారు. అలా చేయకూడదు. నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇది అపార్థం చేసుకొని ఇలాగా తప్పుగా తీసుకొని నువ్వు అలాగా అవసరాల్లో పాలు పొందకుండా మళ్ళీ ఇలాగ ఉండడం, ఇలా తోకగా ఉండకూడదంటేనేమో, ఏమండి ఇలా ఉండడం, ఇలా కలిసి ఉండమంటేనేమో అసలు పూర్తిగా ప్రార్థన మానేయడం. అలా ఉండకూడదు. కలిసి ఉండమన్నారు కదా అని చెప్పి ప్రార్థన మానేసి ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పు, ఆ విషయాలు ఈ విషయాలు లేకపోతే అలాగ షికారుకి వెళ్ళిపోవడం, తిరగడం. ఆ సమయాన్ని ప్రార్థనకి ఇవ్వచ్చు కదా నువ్వు. ఏమండి నేను అలా అనుకోను, నాకు ఎప్పుడు ఆయన తోడుగా ఉన్నట్టుగా ఉండదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఎక్కడికైనా అవసరమైతే తప్ప చాలాసార్లు ఒంటరిగానే వెళ్తుంటాను. ఎక్కడికైనా నేను ఏకాంతంగానే వెళ్తాను, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాను. మెయిన్ రోడ్డుకి వెళ్ళాలని అవసరం అనుకుంటే తప్ప, బ్రదర్ వాళ్ళు బండి ఎవరన్నా అడగడం లేదా బండి మీద వెళ్ళాలనుకుంటాను తప్ప చీటికి మాటికి ఉండారు కదా అని చెప్పి ప్రతిదానికి కూడా పిలవను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా అంతగా ఎందుకులే దగ్గరే కదా అన్నట్టుగా అనుకుంటాను తప్ప ప్రతి విషయంలో కూడా ఎందుకు చెప్తున్నానంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మిగతా వాళ్ళ సమయాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు.
ప్రార్థనకు వాళ్ళకి అవకాశాన్ని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోండి అని చెప్పి మేము పెద్దాన్ని కూడా రండి, నేను అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాను రండి అంటే మరి మిమ్మల్ని అప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని చెప్పడంలో అర్థం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? చివరి సమయంలో ప్రార్థనాపరుడుగా ఎల్లప్పుడూ కూడా ఏకాంతంగా లేకపోతే కలిసిమెలిసి ప్రార్థన చేసుకోండి. బ్రదర్ ఇంటి దగ్గర ఉండవు, ఈరోజు నేను కూడా ఇంటి దగ్గర మనం కలిసి ప్రార్థన చేసుకుందాం ఆ యొక్క మందిరంలో. అర్థమైందా మీకు? మందిరంలో ఆయన సన్నిధిలో లేకపోతే ఏకాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి అందరూ కూడా మరి ఇంటి దగ్గర కూడుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళ భారంగా ఉండడం, వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం అలాగనుకుంటే ఏకాంతంగా వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. మన చక్కగా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా దగ్గరలో ఏమీ లేవు, మందిరంలో చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రశాంతంగా గదిలోనికి వెళ్ళి అని కూడా బైబిల్ చెప్తా ఉంది. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయడని కూడా బైబిల్ చెప్తుంది. ఆయనమని హల్లెలూయా. అందువల్ల ప్రార్థనా పరులు, ప్రార్థనా జీవితం కలిగిన వారు పిల్లరా విశ్వాసము ద్వారా వాళ్ళకి ఏదైనా సాధ్యమవుతుంది. ఆయన నమ్మనిస్తారు. ప్రార్థన లేని వాళ్ళకి సాధ్యం కాదు. అదే ఇక్కడ మనకి బైబిల్ చెప్తుంది అనమాట. చదవండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయంలోని. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా హల్లెలూయా ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా, ప్రార్థించమంటివి గ్లోరీ నామమున మెస్సయ్యా యేషువా, ప్రార్థించుచుంటిమి మేము నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు, ప్రార్థించుచుంటిమి మేము నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు, ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. హల్లెలూయా. కాబట్టి మెస్సయ్య ఆయన ఏకాంతంగా ఆయన ఆ యొక్క కొండ మీదకి ఎక్కి ప్రార్థించిన వాడుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంత ప్రార్థన, అలాగే కూడుకొని కూడా ప్రార్థన. చూడండి, పేతురుని, యోహాన్ని, యాకోబుని తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉందరు, వారి మధ్య నేనుందునని ఆయన చెప్పాడు కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన. కాబట్టి ఏకాంత ప్రార్థన నీ అంతటి నువ్వు వచ్చి నీ కుటుంబంతో వచ్చి కూడా నువ్వు చేసుకోవచ్చు. మీ కుటుంబముని మీరు కలిసి ఐక్యంగా ఏం చేయొచ్చు చెప్పండి? ప్రార్థన. ఆ విధంగా ప్రార్థన చేసుకునే వారి యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన వాటిని దయచేస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అయితే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. రాత్రి 4వ జాము అంటే తెల్లవారుజామున అంటే 3 గంటల తరువాత. చూడండి పిల్లరా, ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఆ ప్రార్థన వలన ఆయనకు అసాధ్యమైంది. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన విశ్వాసము ద్వారా, ఎందుకు ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఆ సహనం ఎక్కడి నుండి వచ్చింది? ఆ ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది? ఏమండి? ప్రార్థన. అందుకని ప్రార్థించేవాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉంటారు. ఎంతగా చూడండి, మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మలోనికి వచ్చేసి, అప్పుడు ఇక్కడ కూడా మెస్సయ్య ప్రార్థనాపరుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేకుండా అయిపోయింది ప్రతిదీ కూడా. అందువల్లనే ఆయన నీటి మీద కావాలంటే నీటి మీద నడుస్తున్నాడు. ఆయన రాత్రి యొక్క 4వ జాములో ఈనాడు కూడా అలాంటి విశ్వాసము,
అలాంటి ప్రార్థన అది అసాధ్యం. అది నీటి మీద నడవడం అంటే, నీటి మీద నడవడం అంటే ఆ కొంతమంది మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు. కింద గాజు ప్లేట్లు లాంటివి పెట్టుకొని వాటి మీద నడుస్తుంటారు. ఎందుకంటే ఆ గాజు కిటికీలు ఉంది కదా, అలాంటి గాజు కనపడదు, వాటి మీద నడుస్తుంటారు. నడిచినంత మాత్రం అయిపోతుంది కాదు. కానీ ఇక్కడ మెస్సేజ్ చూడండి, ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. సముద్రం మీద నడుస్తూ అంటే ఆ నీటి మీద రాత్రి యొక్క 4వ జామున, తెల్లవారుజామున. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసమో మీరు చూడండి. అది ఏ విధంగా అంటే విశ్వాసం వల్ల అది సాధ్యమైంది. ఆ నీటి మీద నడవడానికి కావాల్సిన విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విశ్వాసము ద్వారా నీటి మీద ఆయన నడిచాడు. ఈనాడు కూడా నీకు అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసము ఈ చివరి కాలం నీకు ఉండాలి. అది ప్రార్థన ద్వారానే కలుగుతాయి, సందేహం లేదు. అవిశ్వాసము కానీ అపనమ్మకం కానీ ఏమీ లేకుండా, ఏమండి, ఆయన ఏది చేయమంటే దాన్ని నువ్వు చేస్తూ ఉండే విశ్వాసం ద్వారా. అది నీకు అసాధ్యమే కావచ్చు, కానీ ఆయన ద్వారా అది సాధ్యమవుతుంది. చూడండి, ఇక్కడ అదే మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఏం చేశారు చెప్పండి? ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, తొందరగా చూసి కంగారు పడిపోయి. తొందరపడ్డం అంటే ఏంటి చెప్పండి? వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడే వాళ్ళని, ఉద్రేకంగా తొందరగా తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళని, ఏమండి, తొందరగా చేయి చేసుకునే వాళ్ళని, వెనక ముందు ఏం ఆలోచించకుండా తెలుసుకోకుండా తొందర అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తొందరపడి. ఎవరా ఏమిటా ఆలోచించాలి కదా, అందుకని కొంతమంది మాట్లాడుతుంటారు తొందరగా. అదే చెప్తుంటాను నేను చాలాసార్లు. ఇక్కడ కూడా తొందరపడే ఉన్నాడు చెప్పండి. ఏమిటా వచ్చేది, ఎవరా, ఏమిటా ఆ నీటి మీద నడు, ఎవరా అనేది కాకుండా ఏమి ఆలోచించకుండానే పరిశీలించి, ఏంటండి ఆ నీటి మీద వస్తుంది, ఏమిటా, భూతమా లేకపోతే మెస్సయ్యా, ఏమిటా అని ఏమి చూడకుండానే ఆకారం వల్ల కనపడగానే భూతం అనేసారు. అర్థమైంది? కొంతమందికి ఏమంటారు చెప్పండి? కొంతమంది త్వరగా కోపం వచ్చేస్తారు, తొందరగా వచ్చేస్తారు కొంతమందికి. అర్థమైందా? నాకు ఆవిడ ఉంటుంది, అయ్యా తొందరగా కోపం వస్తుందంటే వాళ్ళు బీపీ ఉన్నట్టేనే అంటుంది. ఒక ఆవిడ, వాళ్ళు చిన్న శబ్దం ఉన్నా, చిన్న మాట విన్నా కానీ వెంటనే కోపం వచ్చేస్తాడు వాళ్ళకి. వాళ్ళు బీపీ ఉంటే చిన్న శబ్దం కూడా వినలేరు. ఎవరైనా మాట్లాడుతున్నా కూడా కోపం వచ్చేది, ఎదురు సమాధానం చెప్తున్నా కోపం వచ్చేస్తాడు వాళ్ళకి. అలా కాదు ఇలాగన్నా కూడా కోపం వచ్చేస్తాడు వాళ్ళకి. ఎవరైనా మాట్లాడుకున్నా కూడా కోపం వచ్చేస్తాడు వాళ్ళకి. పెద్దానికి కూడా కోపం వచ్చేస్తాడు అనమాట వాళ్ళకి. అటువంటి బీపీ ఉంటే తొందరగా వచ్చేస్తాడు అయ్యా. కాబట్టి ఆ సమయానికి వాళ్ళు బీపీ వచ్చేసిందేమో. మీకు అర్థమైందా? తొందరపడి ఏమన్నాడు చెప్పండి? భూతంరా, ఇదిగోరా భూతంరా, ఆ సముద్రం మీద వచ్చేస్తుందిరా, అదిగో చూడరా అని చెప్పి వాళ్ళు భూతం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు తొందరపడి ఉంది అక్కడ. నువ్వు కూడా తొందరపడి మనుషుల్ని, మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళని చెప్పుకుంటారు కొన్నిసార్లు. మంచోళ్ళని కూడా కొన్నిసార్లు చెడ్డోళ్ళని చెప్పుకుంటారు. తొందరపడి నిందలేస్తుంటారు. తొందరపడి భార్య భర్త మాట్లాడకుండా తొందరపడిపోయి వాళ్ళిద్దరు ఒకటే అని వేస్తారు. లేకపోతే తండ్రి కొడుకు మాట్లాడుకుంటే, తల్లి కొడుకు మాట్లాడుకుంటే తొందరపడి నూనె వదిలేస్తారు కొంతమంది. ఇలాగ తొందరపడి ఏదో ఒకటి వదిలేసి ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది వెనక ముందు ఏం ఆలోచించడం, ప్రార్థన చేసుకోవడం కానీ, ప్రార్థన చేసుకుని మాట్లాడడం కానీ ఏముండదు వీళ్ళకి. అసలు మాట ఎందు, క్రియ ఎందు, ప్రార్థన చేసుకొని మాట్లాడడం కానీ, లేకపోతే పని చేయడం కానీ, క్రియ అంటే పనులు ప్రార్థన చేసుకుని చేయడం కానీ వీళ్ళకి అలవాటు ఉండదు. అసలు చూడగానే కోపం వచ్చేస్తారు, వినగానే తొందర. పెద్దానికి కూడా ఏమొచ్చేది చెప్పండి? తొందరగా ఉంటే కొంతమంది గొడవలకు తొందరగా ఉంటారు ముందు.
కయ్యానికి తొందరపడిపోతుంటారు. అర్థమైంది? ఈ తొందర ఉన్న వాళ్ళకే అందరితో గొడవలు ఉంటాయి. తొందర ఉన్న వాళ్ళకి అందరితోటి గొడవలు, ప్రతి ఒక్కరితో గొడవే, ప్రతి ఒక్కరితో గొడవే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయి చివరి సమయంలో. కారణం ఏమిటి అని అంటే తొందరపడుతానము. భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేశారు. భయపడిపోయి భయము చేత తొందరపడి, అది భూతంరా, ఓ నీటి మీద నడుచుకుంటూ వస్తుందిరా అని చెప్పి వాళ్ళు తొందరపడి భయం చేత కేకలు వేసేశారు. అర్థమైందా? భయం భయం. ఇజ్రాయిల్ కూడా అలాగే భయపడిపోయేవాడు. ఇజ్రాయిల్ ముందు వస్తున్నారు, ఐగుప్తు సైన్యం వెనక వస్తుంది. వాళ్ళు వచ్చి ఏమి చేయకముందే, వాళ్ళు రాకముందే వాళ్ళని చూసి భయపడిపోతున్నారు. భయపడి, మోషే మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చావు? ఏమండి, సమాధులు లేవని ఐగుప్తులు, ఇక్కడ సమాధులు చేయడానికి భయపడి, ఏమండి భయపడి కేకలేసేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు అనమాట. పెద్దగా అరిచేస్తున్నారు అనమాట. చూసారా? తెలుసుకోకుండా, వాస్తవాన్ని తెలుసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, ఆయన చూడగానే ఊహించేసుకుని, దయ్యంలాగా ఊహించేసుకుని, నువ్వు కూడా నీ ఇంట్లో వాళ్ళు కూడా చెడ్డోళ్ళలాగా ఊహించేసుకుని, భూతాల్లాగా నీ ఇంట్లో వాళ్ళు ఊహించుకొని, వాళ్ళు మంచిగా ఉంటున్నా కానీ, ప్రేమ కలిగి ఉందాం అనుకుంటున్నా కానీ, నువ్వు అలాగా చెడ్డోళ్ళ కింద, దొంగల కింద, వ్యభిచారుల కింద, లేకపోతే నువ్వు నరహంతకుల కింద, అబద్ధకుల కింద, దొంగల కింద, అసూయపురుల కింద అలా ఊహించేసుకుని కంగారు పడిపోయి, భయపడిపోయి, తొందరపడిపోయి గలిబిలైపోతుంటావు అనమాట. అందరూ గలిబిలి చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. వెంటనే మెస్సయ్య ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వెంటనే మెస్సయ్య ధైర్యముగా ఉండండి, నేనే, ధైర్యముగా ఉండి. నువ్వు కూడా కొన్నిసార్లు అలా భయపడే వాళ్ళకి, అలా తొందరపడే వాళ్ళకి, తొందరపడి కేకలేసే వాళ్ళకి, అలాంటి వారికి, ఆ తొందరపడి భూతమనో అలాగనో ఇలాగనో మాట్లాడే వాళ్ళకి, నోరు తొందరతో నిందలేసే వారికి ఆయన మీద భూతమని నిందేశారు ఆయన. అలాంటి వారికి ధైర్యముగా ఉండు. అందుకని వాళ్ళతో నువ్వు కయ్యాలను. భూతం అనగానే మీరే భూతం అన్నాడు ఆయన, మీరే దయ్యం అన్నాడా? మీరే దయ్యాలు, నన్ను దయ్యం అంటున్నారు అని కోపం వచ్చేసి ఆయన వాళ్ళ మీద కలబడ్డా? లేదు. ఆయన ఏమన్నాడు చెప్పండి? ధైర్యముగా ఉండు, నేనే, భయపడొద్దు. అలాగే భయపడే వారికి నువ్వు కూడా ధైర్యముగా ఉండు, భయపడొద్దు. ఎందుకు అంత తొందరపడతావు? ఎందుకు ఆవేశపడతావు? ఎందుకు అసహనంతో ఉంటావు? ఏమి కాదు, నువ్వు కంగారు పడకు. ఎందుకు ఇల్లంతా గోడ చేస్తావు, బయటంతా గొడవ చేస్తావు? మీ అమ్మగారింటికి వెళ్ళి ఎందుకు గొడవ చేస్తావు? మీ నాన్నగారింటికి ఎందుకు గొడవ చేస్తావు? మీ అత్తగారింటికి వెళ్ళి ఎందుకు గొడవ చేస్తావు? అందరి దగ్గరికి ఎందుకు ఇలా గొడవ పెడతావు? ఎందుకు? కంగారు పడకు, ధైర్యంగా ఉండు, భయపడద్దు. వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళిపోతావు? ధైర్యంగా ఉండు. మెస్సయ్య వలె నువ్వు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆవేశపరులు ఉంటారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏం ఆలోచించరు, ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు. ఆవేశంతో అలాగే మాట్లాడుతున్నారు. ఎదుటి మాట వినే పరిస్థితిలో ఉండరు కొంతమంది. కానీ ఈయన చెప్పగానే వాళ్ళు హల్లెలూయా ధైర్యం తెచ్చుకున్నారు. మన మెస్సయ్యరా, నువ్వు కూడా ధైర్యం చెప్తే నా భర్తేరా, నా భార్యేరా, నా పిల్లలేరా, వీళ్ళు దయ్యాలనుకున్నాను, భూతాలనుకున్నాను, వీళ్ళని అలాగేలాగా నేను చెడుగా అనుకున్నాను. హల్లెలూయా. వీళ్ళు నా సహోదరులేరా, నా ఈ నామాన్ని ధరించుకున్న పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళే వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి పిల్లారను ఆలోచన చేయి. ఏముండాలి చెప్పండి?
ధైర్యపరిచే వ్యక్తిగా ఉండాలి. నేను అపార్థం చేసుకున్నప్పుడు, నిన్ను చెడుగా తీసుకున్నప్పుడు, నిన్ను తొందరపడి మీరు నిందలేసినప్పుడు నువ్వు కూడా తిరిగి నిందలేయడం కాదు, తిరిగి తొందరపడి కేకలేయడం కాదు, అరవడం కాదు. ఆ భయపడే వారిని, ఆ కంగారు పడే వారిని, ఆ తొందరపడే వారిని ధైర్యంగా ఏమీ కాదు, కంగారు పడద్దు, ఏమి అమ్మలేదు, ఏమి ధైర్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. అంతేగాని నువ్వు కూడా రేగిపోకూడదు. రేగిపోతారన్నమాట. రేగిపోతే ప్రమాదం. ఎస్ఐ రేగిపోయాడా, నేను ఎవరో కూడా మీకు తెలియదు అన్నాడా? కాబట్టి పిల్లలు ఈనాడు చాలామంది ఆ విధంగా ఉంటుంటారు. అందువల్ల మనము ధైర్యపరిచే వారంగా ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఆ విధంగా భయపడి లేకపోతే కేకలు వేసి అపార్థం చేసుకుని ఒకవేళ ఆ విధంగా చెడుగా అపార్థం చేసుకొని చెడుగా తీసుకొని సహోదరులు కూడా చెడుగా తీసుకొని ఏదో ఒకటి మోపేవారుగా ఉండకూడదు. ఆయన నామనిస్తాం. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఎవరు ఉంటారంటే ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు. పిరికివారు ఆయన రాజ్యానికి ప్రవేశించరని బైబిల్ చెప్తుంది. భయస్థులు ఆయన రాజ్యానికి రారు అని బైబిల్ చెప్తుంది. భయస్థులంటే ఆయన వాక్యాన్ని పాటించడానికి భయపడేటువంటి. తర్వాత చూడండి, పేతురు, మెస్సియా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో అనెను. అయ్యా మెస్సియా నీవే అయితే, నీవెలాగైతే నీళ్ల మీద నడుస్తున్నావో, సముద్రం మీద నడుస్తున్నావో, నేను కూడా అలాగ వచ్చుటకు నాకు సెలవిమ్ము. హల్లెలూయా. అప్పుడు మెస్సియా ఏమన్నాడు చెప్పండి? రమ్మనగానే రమ్మన్నాడు. అంటే ఆయన యొక్క అనుమతి. నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తాను మెస్సియా అని ఆయన అనుమతి ఇవ్వకుండానే, ఆయన రమ్మనకుండానే, ఆయన సెలవీయకుండానే నడిచాడని కూడా మునిగిపోతాడు. అందుకని ప్రతి విషయంలో కూడా ఆయన అనుమతి కావాలి, ఆయన సెలవు కావాలి. నా జీవితం నా ఇష్టం, నేను ఇష్టమైంది నడుస్తానంటే కుదరదు, మునిగిపోతాం. ఆయన సెలవిచ్చినప్పుడు అయ్యా నేను నీ వలే జీవించాలి, నీ వలే మాట్లాడాలి, నీలాంటి విశ్వాసము నాకు కావాలి. హల్లెలూయా. నీ వలే నేను ప్రయాణం చేయాలి. ఆమేన్. కాబట్టి ఆయన అలాగూ రమ్మనగానే పేతురు దోరి దిగి మెస్సీయ వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఆ పడవ దిగి మెస్సీయ వద్దకు వెళ్ళుటకు ఏం చేశాడు చెప్పండి? మెస్సీయ వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. నీళ్ళ మీద ఆ మెస్సీయ సెలవీయగానే నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఏమండి నడుస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. విశ్వాసము ద్వారా అది సాధ్యమైంది. విశ్వాసము ద్వారా వీటి మీద అతడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట నమ్మాడు కాబట్టి, ఆయన వాక్యాన్ని నమ్మాడు కాబట్టి. అందువల్ల ఆయన వాక్యమును నమ్మినంత కాలము, ఆయన మాటలు నమ్మినంత కాలము ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ నీళ్ళ మీద నడిచిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. అంటే వెంటనే అక్కడ గాలి వచ్చేసింది. అలా భయంకరమైనటువంటి గాలి. ఆ గాలి రాగానే ఇతడు గాలిని చూచి, ఆ గాలి నా మీదకి వచ్చేస్తేమో నేను మునిగిపోతానేమో, ఆ గాలి నా మీదకి వచ్చేస్తుందేమో, బాబాయ్ నా మీదకి వచ్చేస్తుందేమో అని ఎప్పుడైతే గాలిని చూసి అతడు భయపడ్డాడో అప్పుడు అతడు మునిగిపోసాగాడు అనమాట. మునిగిపోవడం ఆరంభమైంది. అంటే తర్వాత చూడండి, మెస్సీయ అంటాడు, అప్పుడు పేతురు నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే మెస్సీయ చేయి చాపి పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు నీవు సందేహపడ్డావు అన్నాడు. హల్లెలూయా. చూడండి, విశ్వాసముతో ఉన్నంత కాలము ఏమండి
వీటి మీద నడిచాడు. విశ్వాసముతో ఉన్నంత కాలము వీటి మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో, సుడులుగా తిరుగుతూ తన మీదకి వస్తుంది గాలి. ఆ గాలిని చూడగానే భయపడిపోయాడు. ఎప్పుడైతే ఆ భయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మునిగిపోసాగాడు. అంటే అతడు సందేహపడ్డాడు. అందుకనే సుడిగాలి రాగానే, లేకపోతే భయంకరమైన గాలి రాగానే, శోధనలు రాగానే, సమస్యలు రాగానే ఎప్పుడైతే సందేహపడిపోతారో, నేను మునిగిపోతానేమో, నేను పడిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను ఆ సముద్రం అడుక్కెళ్ళిపోతానేమో, మీకు అర్థమైందా? నేను ఆయన కలుసుకోలేనేమో, మరి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన వెళ్ళి నేను కలుసుకోలేనేమో అని ఎప్పుడైతే అనుమానం, సందేహము హృదయంలోకి వచ్చేసిందో అప్పుడు భయం వచ్చేసింది. విశ్వాసం ఉన్నంతకాలం ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసము ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తాయి. కానీ అతనికి ఎందుకు సందేహం కలిగింది? మరి ఆ గాలి వచ్చినప్పుడు ఎందుకు పేతురు నిలబడలేకపోయాడు? ఎందుకు భయపడ్డాడు? ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయాడు? అయ్యో, అంటే అది నన్నేమి చేయదు, అది నేనేమి చేయజాలదు, ఆ గాలి ఏం చేయదు, అది నన్నేం పడగొట్టలేదు, ఆ ధైర్యం అనేది పోయింది అతనికి. ఆ శోధనలో, ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎందుకు పోయిందంటే ప్రార్థన లేకపోవడం వల్ల. అతని జీవితంలో ఏమి లేదు చెప్పండి? ప్రార్థన లేదు. అతడు ప్రార్థన పడు, సరిగా ప్రార్థన చేసుకునేవాడు కాదు. అందుకనే సరైన ప్రార్థన లేనటువంటి వారు, ప్రార్థన జీవితం లేనటువంటి వారు శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, లేకపోతే ఇలాంటి కష్టాలు వచ్చినా, ఏవైనా వచ్చినా కానీ వాటికి భయపడిపోయి వాటిని నేను మునిగిపోతాను అని ఒక సందేహం కలిగి, ఒక అవిశ్వాసము కలిగి వాళ్ళు ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో వాళ్ళు నిశ్చయంగా మునిగిపోతారు. నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే విశ్వాసం అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా, ఆమేన్. విశ్వాసం అనేది అది వచ్చినా కానీ నేనేం మునిగిపోను, ఇది నన్నేమి చేయజాలదు, ఈ రోగం ఏం చేయలేదు, ఈ సమస్యలను ఏమి చేయలేవు, ఈ కష్టాలను ఏమి చేయలేవు, ఈ నిందలు నన్ను ఏమి చేయలేవు, ఏమండి ఈ యొక్క దుష్టులు నన్ను ఏమి చేయలేరు, ఈ చీడ పురుగులు నన్ను ఏమి చేయలేరు, ఈ లోకము నన్ను ఏమి చేయజాలదు, ఈ దయ్యము నన్ను ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయముగా ఉన్నాడు. ఆమేన్ అనేటువంటి ఒక విశ్వాసము. ఏమండి ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకు నమ్మకం. ఏమండి ఈ గాలి వచ్చినా ఆయన దాన్ని తొలగిస్తాడు, ఆయన దాని నుండి నన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకము, ఆయన రక్షిస్తాడనేటువంటి ఒక నమ్మకము అతడు కోల్పోయాడు. కారణం ఎందుకంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేని వాళ్ళు మునిగిపోతారు. మెస్సయ్య ఆ ప్రార్థనాపరుడు కాబట్టే ఆయన చూడండి నీటి మీద నడుస్తూ వస్తున్నాడు. ఏమండి మునిగిపోయే అవకాశం లేదు. మునిగిన వారిని లేపగలిగిన వాడే తప్ప మునిగిపోయే అవకాశమో లేదు. ఎందుకనంటే అలాంటి ఆయన భయపడేవాడు కాదు. ఏ సమస్యలకైనా, ఒడిదుడుకైనా, ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి రోగముల చేత మొత్తబడినప్పటికీ కూడా రోజులన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్నిసార్లు రోగాలతో, సమస్యలతో, ఒడిదుడుకులతో, శోధనలతో రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడడానికి కావాల్సిన విశ్వాసం ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలో దొరుకుతుంది. ఆ సహనం ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలో దొరుకుతుంది. ఆయన నమ్మేస్తారు. ప్రార్థన లేనోళ్ళే ఏదైనా వచ్చినప్పుడు భయపడి ఆయన వదిలేస్తారు. ఏమండి భయం వాళ్ళకి, ఆ భయం వచ్చేసి ఏమండి వాళ్ళు సర్వశక్తిమంతుని వదిలేస్తారు, సందేహిస్తారు. అది ఇప్పుడు సౌలు ఉన్నాడు అనుకోండి,
సౌలు రాజు ఉన్నాడు అనుకోండి, గొల్లియాతు దగ్గరకు వచ్చినప్పుడు గొల్లియాతును చూడగానే భయం వేసింది. భయం కలిగింది అతనికి. నేను గెలవలేను, విజయం పొందలేము, అతన్ని జయించడం కష్టం, అనుమానాలు వచ్చాయి, సందేహాలు వచ్చాయి. ఇది కష్టంరా, ఇది అవ్వదురా, ఇది వీలు పడదురా. అవిశ్వాసం ఎప్పుడేం చేస్తాడో చెప్పండి, ఇది జరగదు, కానడం కష్టం. లోకరీతిగా లోక జ్ఞానంతో మాట్లాడుతుంటాడు అనమాట. లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో జరిగిన విషయాలు బట్టి ఆ విధంగా మాట్లాడతాడు. కానీ నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దాన్ని ఆయన బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆ శరీరాన్ని మారుస్తాడు. కాబట్టి తెల్లవారుజామున కావలసింది ఏంటంటే మెస్సీ లాంటి విశ్వాసము. నీటి మీద ఎలాగైతే అది అసాధ్యము, ఎలాగైతే నడిచాడో నమ్ముట నీ వలనైతే నీ శరీరంలో మార్చడం వారికి అసాధ్యం కాదు, ఆయనకి సాధ్యమే. నీటి మీద నడవడం ఆయనకు సాధ్యమైనప్పుడు రాత్రి యొక్క 4వ జామును, ఈ తెల్లవారుజామును కూడా ఆయన ఈ శరీరాన్ని మార్చి ఆయన పైకి తీసుకుని వెళ్ళడము ఆయనకు సాధ్యమే. హల్లెలూయా. అలాగా పేతురులాగా అల్ప విశ్వాసిగా, సందేహపరుడుగా, అనుమానస్తుడికి ఇది జరుగుతుందా, ఈ వీలు పడుతుందా, అవ్వతుందా, ఆయన జరిగిస్తాడని నమ్మకం ఉండాలి. ఆయన సమర్థుడైన నమ్మాలి. అబ్రాహాము చూడండి, శారయ ఉంది, సందేహపడింది. ఇది ఎలాగవుతుంది, ఈ గర్భవాసన కుమారుడు కలగబోతున్నాడు అంటే ఆమె నవ్వింది. ఈయన వస్తుంటాడు, చెప్తుంటాడు ఏదో ఒకటి, అది ఎలా వీలు పడుతుంది. ఆయన చూస్తే వృద్ధుడైపోయాను, నేను వృద్ధురాలను అయిపోయాను, ఇప్పుడు మేము మరలా సంతానం మేము అంటావా అని నవ్వుతుంది లోపల. అంటే ఆయన చెప్పగానే ఆమె చెప్పలేదు, అది జరుగుతుందని చెప్పలా. ఏమండి, ఆయనకు అసాధ్యమైందేమో నమ్మకం ఉంది ఆమెకి లేదు. కానీ అబ్రాహాము గారు దాన్ని నమ్మాడు. విశ్వాసమును బట్టి అతడు బలవంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆమేన్, అలాగ జరుగుతుంది అన్నాడంతే. ఆయన నమ్మనిస్తాడు, నమ్మాడు. విశ్వాసమును బట్టి అతడు చూడండి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణాధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయిండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వల్ల సర్వశక్తిమంతుని వాగ్దానం గురించి సందేహింపక. హల్లెలూయా. వచ్చేవారం అని చెప్తామైతే చెప్తాను. కాబట్టి సాధ్యమే అని నమ్మాడు. హల్లెలూయా. కాబట్టి అతని విశ్వాసమును బట్టి అది జరిగింది. విశ్వాసమును బట్టి జరిగింది. అందువల్ల నీటి మీద నడిచినటువంటి ఆయన, పేతురు నీటి మీద నడిపించిన మెస్సయ్య మన శరీరాలను కూడా మార్చి మధ్యాకాశం తీసుకొని వెళ్ళగలరు. కాబట్టి ఎలాంటి విశ్వాసం చెప్పండి, మెస్సయ్య లాంటి విశ్వాసం. పేతురులా కాదు. పేతురు లాంటి వాళ్ళు వాళ్ళ శరీరాలు మారు. అలాంటి సందేహపరులుగా ఉంటే శోధనలు రాగానే ఇంకేం ఎత్తబడి నేను, ఒడిదుడుకులు రాగానే ఇంకేదో నేను విడిచిపెట్టబడతా. ఏమండి బలహీనత రాగానే నాకు ఇంకేం తగ్గదేం లేదు, నా బతికి ఇంతే. ఆయన మారడం, అది కోపం మారదు, ఏం పోదు, నా జీవితం ఇంతే, నా అనారోగ్యం ఇంతే. ఇలాంటి వాళ్ళ శరీరాలు మారు. ఇలాంటి శరీరాలు మార్పు చెందవు. ఎవరి శరీరాలు మారుతాయి చెప్పండి? పేతురులాగా సందేహపడే వారి శరీరాలు కాదు. మెస్సయ్య వలె అసాధ్యమైన
సర్వశక్తి మంత్రికి అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మేటటువంటి గొప్ప విశ్వాసము కలిగిన వారికే వారి శరీరాలే మారి పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, ఎత్తబడతామో లేదో, ఇది కరెక్టా కాదా, అవునా కాదా అని అనుమానాలు, సందేహాలు, సందేహపరుడు ఏంటి నిజమైన ఒకసారి చెప్పగానే నమ్ముతుంది ఆయన నా మనిషి. సందేహపరుడుగా ఒకసారి చెప్పిన నమ్మడు అతడు. నేను చెప్పానంటే నమ్మడం. బెన్నాం గారు కూడా ఇలా చెప్పారంటే అప్పుడు నమ్ముతాడు. బైబిల్లో ఎలా ఉందంటే అప్పుడు నమ్ముతాడు. అందుకని ఆయన బైబిల్లో ఏది ఉంటే అది చెప్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి, అది ఆయన సత్యమే, అది వాస్తవని చెప్పినట్టు నమ్మడు అవిశ్వాసి, సందేహపరుడు. ఇంకా అనుమానం బిగుతూ ఉంటుంది. కరెక్టేనా ఏం చెప్పింది, నిజమేనా, కరెక్టేనా, అనుమానం అనమాట. అదే పెనుబోతాం. కాబట్టి శరీరం ఎవరు మారుతుందా అంటే లోకము నాశనం కాబోతుందని నమ్మి ఆయన్ని ఆయన రాజ్యం భూమి మీద రాబోతుందని నమ్మి ఏమండి అలాంటి విశ్వాసము కలిగినటువంటి విశ్వాసము కలిగి నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందముతో ఎవరైతే జీవిస్తారో వారి శరీరాలు మారి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అంతేగాని వాక్యం వింటూ లోకం నాశనమయ్యేది కరెక్టేనా, ఇది నశించిపోయేది కరెక్టేనా, అంత డెవలప్ అయిపోతుంది కదా, లోకంలో ప్రజలందరూ చాలా బాగుంటున్నారు కదా, సైన్స్ పెరిగిపోతుంది కదా, డెవలప్ అయిపోతుంది కదా, ఇప్పుడు అలా ఏం కాదులే అంటే వాక్యాన్ని సందేహించేటువంటి వారు. మెస్సయ్య మాటను సందేహించాడు పేతురు. అదే మాటను నమ్మకంతో కనుక ఉన్నట్లయితే మునిగిపోయేవాడు కాదు. నాశనం కాదులే, ఇప్పుడేం అవ్వదులే అని నీతి సమాధానం కలిగి ఉండకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోకాశని కలిగి శరీరం మారదు. వాళ్ళు నమ్మడం లేదు, నాశనం కాబోతుంది నమ్మట్లేదు. అందుకని వాళ్ళు భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకునే ఉంటారు. పైకి విశ్వాసులు కనబడుతున్న మనసు మాత్రమో లోక సంబంధమైన వాటి మీద ఉంటా ఉంటుంది. వీళ్ళకి శరీరాలు మారు ఇలాంటి వాళ్ళు. వాక్యములు రుజువులతో మాట్లాడాడు ఆయన కాలంలో, లోతు కాలంలోనే. నాశనానికి తెల్లవారుజామున రక్షించాడు, నాశనం చేశాడు. అలాగే ఇది నాశనం కాబోతుందని నువ్వు ఆ మాటలు నమ్మి ఆ రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగింది కాబట్టి మనం వెళ్ళేటువంటి భూమి అలా ఉండాలి అని ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో ఉంటారో వారి శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ శరీరం మారడము ఆయనకు అసాధ్యమైనదేమీ కాదు. వీటి మీద నడవడం సాధ్యమైనప్పుడు శరీరం మారడము అసాధ్యమేమీ కాదు. కాబట్టి విశ్వాసము నమ్మాలి. ఈ కాలపు వర్తమానాన్ని నీ పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు నామమున బాప్తిసం పొందావు, నమ్మావు, నీ గత పాపాలను క్షమించబడ్డాయి, నువ్వు నీతిమంతుడిగా జీవించావు. ఆయన రెండవసారి వస్తాడు ఎత్తబడాలని విశ్వాసము. ఇప్పుడు ఆయన దీన్ని నాశనం చేయబోతున్నాడని, ఆయన పరిపాలన భూమి మీదకి రాబోతుందని, నీవు ఈ చివరి కాలంలో ఎత్తబడే సమయమని ప్రతి లేఖనాన్ని నువ్వు నమ్మినప్పుడు, ప్రతి మాటను నమ్మినప్పుడు, ఎక్కడ కూడా సందేహించినట్లయితే అప్పుడు నీ శరీరం మార్పు చెంది పైకెత్తబడడం అనేది అసాధ్యమో కాదు. నువ్వు ఎక్కడ వర్తమానాన్ని సందేహించక సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా మనం కలిసి ఉన్నామని వారం లేక పాస్టర్ గారు అలా చెప్తున్నాడు అనుకున్నావు అనుకో, పోయింది నీ భక్తి. ఈ చివరి టైంలో ఇంతకుముందు అంతా చెప్పకుండా చివరి టైంలో చెప్తున్నారంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ధనమ కంటే విలువైంది సమయం అని నువ్వు అలా ఆలోచించుకుంటే ఇలా ఆలోచించావు అనుకోండి, ఈ శరీరం ఎక్కడ మారుతుంది? ఏదైనా చెప్పినా కానీ నువ్వు తప్పుగా తీసుకుంటూ తప్పుగా అర్థం చేసుకుంటా నీ సొంత బుద్ధితో ఆలోచించుకొని సొంత జ్ఞానంతో తీసుకుంటా ప్రతి మాట ఏది ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవాలి. దాని సొంత ఆలోచన నీ ఆలోచన కలపడం కానీ ఇంకేమి చేయకూడదు. వాక్యమే చెప్తుంది. నేను ఇప్పుడు అప్పుడు తెల్లవారుజాముంది, ఇప్పుడు ఉంది. తెల్లవారుజాము తర్వాత భూమి మీద నాశనం వచ్చాయి. ఇప్పుడు కూడా భూమి మీద మహాశ్రమలు రాబోతున్నాయి బైబిల్లో. శ్రమలు కాదు, మహాశ్రమలు.
సృష్టి ఆరంభం నుండి కూడా అలా రాలేదన్న. నువ్వు నమ్మి ఆయన వాక్య ప్రకారం నడిచినట్లయితే, పేతురు నమ్మాడు, ప్రకారం నడిచాడు, కానీ చివరి వరకు నడవలేదు. మధ్యలో ఏమైపోయాడు చెప్పండి? మునిగిపోయాడు. నీకు కూడా గాలి మాటలు చెప్తారు, ఏమంతం కాదులేమ్మా, 3 చర్చీలు ఉన్నాయి కదా, 3 సంఘాలు ఉన్నాయి కదా, 3 మంది పాస్టర్లు ఉన్నారు కదా, సతీష్ కుమార్ దగ్గరికి అంతమంది వస్తున్నారు, శ్యామ్ కిషోర్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, అలాగేలాగ 3 మంది పాస్టర్లు ఉంటే ఆ పిలుమోను గారికి తెలిసేటి ఏమండి? ఆ బిన్నాం గారు చెప్పారంట, బైబిల్ చెప్తుందంట, ఆయనకు బయలుపరచబడిందంట, చెప్తున్నాడంట, ఇది నిజమేనా అని అనుమానాలతో, కరెక్ట్ కాదా అనుమానాలతో వస్తూ పోతూ వింటూ నమ్మిన రోజు నమ్మడం, సందేహించడం ఇలా ఉన్నట్లయితే నీ శరీరం మారదు. ఆ పేతురు ఎలా మునిగిపోయాడో నువ్వు కూడా విడవబడతావు అంతే. ఇంకా పేతురు కన్నా నేను నశించిపోతాను రక్షించాయి అంటే ఆయన కనికరపడి పేతురు పైకి తీశాడు. విడవబడితే నేను తీయడం కూడా ఉండదు. ఇంకా విడవబడితే నేను తీయడం కూడా ఉండదు. విడవబడితే నువ్వు శ్రమలు అనుభవించడమే. ఆమేన్. ఎవరు కూడా నేను రక్షించే వాళ్ళు ఉండరు. అర్థమైందా నీకు? అందువల్ల ఇక్కడ ఎందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసి. నీవు పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడివి కాదు. పరిపూర్ణమైన విశ్వాసంలో సందేహం అనేది ఉండదు, అనుమానం అనేది ఉండదు. వధువు ప్రశ్నించదు, ఆమె వాక్యాన్ని నమ్ముతుంది. ఆయన మాటను ప్రశ్నించగలవా నువ్వు? సర్వశక్తిమంతుని మాటను ప్రశ్నించవు. కేవలం నమ్మడమే నాశనం కాబోతుంది. నమ్మి ప్రార్థన చెయ్యి. కాబట్టి ఆ యొక్క నమ్మడానికి లేకపోతే వాక్యాన్ని విశ్వసించడానికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రార్థనలో నుండి వచ్చింది. ప్రార్థనా పరులు. అందుకని బైబిల్ మీకు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? కరెక్టే అంటారా? విశ్వాసులే రక్షించబడతారని మీరు చెప్పగలరా అని అంటే, మరి రోమిలు రాసిన పత్రిక 13:11 ఏమని చెప్పండి? కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయుడి, విశ్వాసులమైనప్పుడు కంటే రక్షణ సమీపంగా ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సందేహం అనేది ఏం చేసి చెప్పండి? నిన్ను ఉంచేస్తుంది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది పరిపూర్ణమైన విశ్వాసం. అంటే ఏ మాత్రం కూడా సందేహం లేనటువంటి విశ్వాసము, ఆ పరిపూర్ణమైన విశ్వాసమే పరిపూర్ణమైన విమోచన కలుగు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, విశ్వాసము, ఎత్తబడే విశ్వాసము, శరీరాన్ని మార్చడానికి కావాల్సిన విశ్వాసము ఈ వాక్యములో ఉన్నది. ఈ శరీరాన్ని మార్చేది వర్తమానమే. క్షయితను విడిచి అక్షయితను ధరింపజేసేది ఈ వర్తమానమే. కాబట్టి ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతానంటే ప్రార్థనలో దొరుకుతుంది. ప్రార్థించే వాళ్ళే విశ్వాసంతో ఉంటారు. ప్రార్థన లేని వారు పేతురు వలె కొంతకాలం నమ్మి ఏదో ఒక శోధనలు, ఒడిదుడుకులు, లేకపోతే ఎవరికైనా మాటలు, ఇప్పుడేమి నాశనం జరగదులేరా, ఏమవ్వదులేరా, సాతాండే నీలో ఆలోచనలు పెడతాడు కొన్నిసార్లు. ఏమవ్వదులే, ఇప్పుడేమి జరగదులే, ఎత్తబాటు ఏమి జరగదులే, పడుకో, నిద్రపో, తిరుగు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు తిప్పుతుంటాడు వాడు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి కూర్చో. ఇంటి దగ్గర నుండి ఖాళీగా ఏం చేస్తావు? నీకు ఎలా ప్రార్థన చేసుకో కదా, నీ కబుర్లు కావాలి, కబుర్లు కావాలి. కాబట్టి వెళ్ళు అని ఆలోచనలు పెట్టి వాడు ఏం చేస్తాడు చెప్పండి? నీ ప్రార్థనకు దూరం చేస్తాడు. అర్థమైందే నీకు? అందువల్ల నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, ఎవరైనా ఇంటికి వచ్చినా, అయ్యా బ్రదర్ ఎక్కువ అస్తమానం ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, నేను కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అంటాడు ఎవరైనా. నువ్వు ఎప్పుడైనా బ్రదర్ సిస్టర్ వచ్చిన నీ దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటా ఉన్నావేటి? పడుకొని ఉంటావు అలాగా. వస్తాడు బ్రదరు, ఏ బ్రదరు కూర్చో, ఏంటి విషయాలు? అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది తిరిగాను, అది తిన్నాను, కబురు చెప్పుకుంటాడు. అలాగా, ఓకే మంచిది, కబురు చెప్పుకొని ఆ బ్రదర్ వెళ్ళిపోతాడు, వీళ్ళు వెళ్ళిపోతాడు. అదే నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తారు నీ గురించి.
అతడు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడండి. ప్రార్థనాపరుడండి. ఆవిడ ఎప్పుడన్నా మా ఆయన మంచి ప్రార్థనాపరుడు, అయితే నా భార్య మంచి ప్రార్థనాపరురాలు, ఎప్పుడన్నా అలాంటి సాక్ష్యం చెప్పారే వాళ్ళ నోట, ఎవరి నోట వెళ్ళని. ఆయన కోపిష్టను, మహాకోపెను, గర్విష్టను, హెచ్చింపను, పగ పెట్టుకుంటాడనో, కోపం పెట్టుకుంటాడనో, ఆవిడ ఓర్పు తక్కువనో, ఆవిడ సహనం తక్కువనో, ఇలాంటి సాక్ష్యమా? అన్నిలకున్నాయే నీకుంటే ఈ శరీరం మారదు. అతను మంచి విశ్వాసి, ప్రార్థనాపరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి పిల్లలను ఆలోచన చేయి. ఇప్పుడు చూడండి, అక్కడ ఎందుకు సందేహపడుతుందని చెప్పి వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజముగా సర్వశక్తుని కుమారుడు అని చెప్పి ఆయన మ్రొక్కారు, ఆయన నమనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. పేతురు నమ్మాడు, బాగానే నడిచాడు, మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే సందేహించాడో మునిగిపోయాడు. నీవు కూడా ఈ వర్తమానము లేదా ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు, అలాంటి విశ్వాసముతో ఉన్నప్పుడు, మెస్సయ్య వలె విశ్వాసముతో ఉన్నప్పుడు, ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు నీ శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది. ఆమేన్. అలా కాకుండా నువ్వు సందేహపరుడుగా ఉండి నిజమేనా, కరెక్టేనా, వేకొచ్చు గురించి ఎందుకు దూత ఏంటి, దినం ఏంటి, ఈ కరెక్టేనా, వాస్తవేనా అని అనుకుంటూ నశించేది కరెక్టేనా, అలా సందేహాలతో అనుమానాలతో ఆయన రాజ్యం భూమి మీదకి వస్తా కరెక్టే. లేఖనాలు ఏం చెప్తున్నాయి? కరెక్ట్ అని చెప్తున్నాయి. సమయం ఏం చెప్తుంది? కరెక్ట్ అని చెప్తుంది. అయినా నువ్వు సందేహిస్తూ ఉన్నావు అంటే ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేదు. అర్థమైందా? ప్రార్థన లేదు. అందుకని నీ జీవితంలో విశ్వాసము, శరీరం మారడానికి కావాల్సిన విశ్వాసము లేదు. నీటి మీద నడవడానికి కావాల్సిన విశ్వాసం మెస్సయ్యకు ప్రార్థనలో దొరికింది. పేతురికి నీటి మీద నడవడానికి కావాల్సిన విశ్వాసం లేదు, కారణం ప్రార్థన సరిగా లేదు. తర్వాత మేడగదిలో వాళ్ళందరూ కూడా కూడి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకొని అప్పుడు బలముగా నిలబడ్డారు, సందేహం లేకుండా. కాబట్టి నువ్వు ఆలోచన చెయ్యి. పేతురు వలె ప్రార్థన లేకుండా, సరైన ఎత్తబడ్డానికి కావాల్సిన విశ్వాసము లేకుండా, ఏమండి ప్రార్థన అంటే రావు. కొంతమంది ప్రార్థన అంటే రావు, కానీ అక్కడ ఉన్న పెళ్ళిళ్ళంటే, దినాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ప్రార్థన మానేసైనా నీకు అంత ఇంపార్టెంట్ అనమాట. ప్రార్థన మానేసైనా బాధ ఉందా? పెళ్ళికి వెళ్ళకపోతే బాధపడిపోతాం, దినానికి వెళ్ళకపోతే బాధపడిపోతాం. వెళ్ళలేదు ఇలా బుధవారం ప్రార్థనకి వెళ్ళలేదని బాధ ఉందా? శనివారం ప్రార్థనకి వెళ్ళలేదని బాధ ఉందా? ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి మారి ఆ ఓళ్ళ మీద తిరుగుతున్నానని బాధ ఉందా? ఆలోచన చెయ్యి. ప్రమాదంలో పడతావు నువ్వు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.